లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది బెంగళూరు కోర్టు. ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు నమోదైన కేసులో బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు ప్రజ్వల్ రేవణ్ణను నిన్న దోషిగా నిర్ధారించింది. తాజాగా శిక్ష ఖరారు చేసింది. గత 14 నెలలుగా ప్రజ్వల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మాజీ ప్రధాని దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్డి రేవణ్ణ కుమారుడే ప్రజ్వల్ రేవణ్ణ. 2019లో హసనా నుంచి లోక్సభ ఎంపీగా గెలిచాడు. 2024లో పోటీ చేసి ఓడిపోయాడు. కేఆర్ నగరకు చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేసింది. గన్నిగడ ఫామ్ హౌస్లో తనపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లిపై ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ దారుణాన్ని రికార్డు చేసి ఆ వీడియోలతో తనను బెదిరించి వేధించేవాడంటూ బాధితురాలి కుమార్తె స్టేట్మెంట్ ఇచ్చింది. అనంతరం మరికొందరు బాధితులు బయటకు వచ్చి ప్రజ్వల్పై ఫిర్యాదులు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అప్పట్లో ఇది కర్ణాటక సహా దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది. కేసు విచారణలో భాగంగా ప్రజ్వల్ మొబైల్ ఫోన్లో 2000కు పైగా వీడియోలున్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ వీడియోలన్నింటినీ ప్రజ్వల్ స్వయంగా రికార్డు చేసుకున్నట్టుగా తేలింది. విషయం బయటకు రాగానే ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయాడు. కుటుంబ సభ్యుల హెచ్చరికతో తిరిగొచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అత్యాచార బాధితురాలిని అపహరించిన ఆరోపణలపై ప్రజ్వల్ తల్లి భవానీపైన, పని మనిషిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై ప్రజ్వల్ తండ్రి ఎమ్మెల్యే రేవణ్ణలపైన కూడా కేసులు నమోదయ్యాయి. సో ఈ కేసుపైనే ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్ చెప్పండి. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఈరోజు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇంట్లో పని మనిషిపై అనేక సార్లు ఆయన అత్యాచారానికి పాల్పడినారన్న విషయం పైన కోర్టు సుదీర్ఘంగా ట్రయల్ జరిపి అతన్ని దోషిగా నిన్ననే తేల్చింది. ఈ రోజు క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ను ప్రకటించింది. సో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ కొద్దిసేపటి కిందటే తీర్పు ప్రకటించింది. నిజానికి నిన్ననే ఆయన తనకు తక్కువ శిక్ష విధించాలని కన్నీరు మున్నీరుగా ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తిని వేడుకున్నారు. అయినప్పటికీ ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా చాలా దారుణమైనటువంటి సభ్య సమాజం తలదించుకునే తరహాలో అతను వ్యవహరించాడు. ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి తన వద్ద పనిచేస్తున్నటువంటి పని మనుషుల పిల్లలపైన లైంగికంగా దాడి చేయడం, వాటన్నిటిని కూడా వీడియోలో రికార్డ్ చేశారు. సో ఇదంతా కూడా చాలా అసహ్యంగా, చాలా అసభ్యంగా అతను ప్రవర్తించినటువంటి నేపథ్యంలో చాలా పాసిబుల్ రిగరస్ పనిష్మెంట్ ఇవ్వాలని ఆయనకు వ్యతిరేకంగా ఆయన కోర్టు సంబంధించి న్యాయవాదులు అంతా విజ్ఞప్తి చేశారు. సో ఆ నేపథ్యంలో ఈ రోజు కోర్టులో ఆయనకు పనిష్మెంట్ ని కూడా డిక్లేర్ చేశారు. సో జీవిత ఖైదు విధిస్తూ కొద్దిసేపటి కిందటే తీర్పు ప్రకటించారు. నిజానికి ప్రజ్వల్ మొబైల్ ఫోన్ లో అనేక వీడియోలు కూడా దొరికాయి. దాదాపు 2000కు పైగా ఫోన్ వీడియోస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా తన వద్ద పనిచేసేటువంటి పని మనుషులు, తన వద్దకు పనికొచ్చేటువంటి ఇతర నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, అలాగే ఇటు పనుల కోసం వచ్చేటువంటి ప్రధానంగా మహిళల పైన ఆయన తీవ్రమైనటువంటి లైంగికమైనటువంటి దాడులకు పాల్పడడం కాకుండా వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా నేరుగా రికార్డ్ చేశారు. సో అవన్నీ కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చాలా తీవ్రంగా కోర్టు పరిగణించి ఆయనకు ఈరోజు క్లియర్ గా యావజ్జీవ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఫర్దర్ గా వీరు అప్పీల్ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. తనకు కొంత తక్కువ శిక్ష విధించాలని అతను న్యాయమూర్తిని వేడుకున్నారు, కన్నీరు మున్నీరయ్యారు. కానీ అతనికి వ్యతిరేకంగా చాలా బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. అతను చేసినటువంటి వ్యవహారం పైన పూర్తిగా కర్ణాటకలో తీవ్రమైనటువంటి ఒక ప్రతిస్పందన కూడా వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు కోర్టు ఆయనకు చాలా కఠినమైనటువంటి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రైట్ వెంకటేష్, జేడీఎస్ మాజీ ఎంపీన ఆ కుటుంబ వారసుడు కూడా ఈ నేపథ్యంలో అతనికి ఒక యావజ్జీవ శిక్ష పడడం కొంతవరకు ఏమన్నా పార్టీ పరంగా జేడీఎస్కి ఇబ్బంది ఉండే అవకాశం ఉందా? ఆ ఇంపాక్ట్ పూర్తయిపోయినట్టు మనం భావించాలా? ఖచ్చితంగా ఈ కేసు ఆ పార్టీని వెంటాడుతుంది, ఆ కుటుంబాన్ని కూడా వెంటాడుతుంది. వచ్చినటువంటి వీడియోస్ అన్ని కూడా కంప్లీట్ గా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయిపోయాయి. ఒక మాజీ ప్రధాని దేవేగౌడ మనువడుగా ఉన్నాడు. సో అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చాలా హుందాగా, చాలా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి చాలా నీచంగా, చాలా అసహ్యంగా వ్యవహరించినటువంటి తీరు ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు తెప్పించింది. సో
ఆ కేసు నమోదైనటువంటి సమయంలో అతను విదేశాలకు పారిపోయాడు. కానీ ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రెషర్ తీసుకొచ్చి అతన్ని విదేశాల నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దానిపైన పూర్తిగా ట్రయల్ నడిపారు. సో ఈ ట్రయల్ నడిపినటువంటి ఈ 14 నెలల పాటు కూడా బెంగళూరులోనే ఆయన ట్రయల్ ఖైదీగా ప్రిజనర్ గా అందులో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఆయనను కోర్టుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా తనకు శిక్ష తక్కువ విధించాలని ఏడ్చారు. అయినప్పటికీ డెఫినెట్ గా తనకి వ్యతిరేకంగా క్లియర్ గా సాక్ష్యాలన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యం, అలాగే ఎవరైతే అత్యాచారానికి గురైనటువంటి బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఆయన చేసినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా నేరుగా న్యాయస్థానంలో అన్ని విషయాలను కూడా వివరించారు. సో వాటన్నిటిని చూసిన తర్వాత వాటిని పరిశీలించిన తర్వాత కోర్టు ఈ రోజు లైఫ్ టైమ్ సెంటెన్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రైట్ వెంకటేష్.